వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన మిత్రులు, అట్లాగే కార్యకర్తలు, తెలంగాణ మిత్రులు అందరికీ సాంఘిక విప్లవ వందనాలు. కామ్రేడ్స్, చాలా జ్ఞాపకాలు జీవితంలో చివరి మిదిలీలో ఉన్నాను. చాలా జ్ఞాపకాలు, విప్లవ జ్ఞాపకాల దగ్గర నుంచి సాంఘిక ఉద్యమాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి, అన్నీ చెప్పలేను. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు ఏంటంటే, ఎందుకు నేను అప్పటికే చైల్డ్ కమ్యూనిస్ట్ని, చైల్డ్ లేబర్ని, ఎందుకు భారతీయ సమాజంలో అవ్వాలంటే హిందూ మతోన్మాదం ఫ్యాసిజానికి దారితీస్తుంది. ఫ్యాసిజం సమాజానికి చీడపురుగు, శత్రువు. ఫ్యాసిజం రాకుండా చూసుకోవాలి. ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. అది మన లక్ష్యం అయి ఉండాలన్నాడు. ఈవేళ చాలా పార్టీలు నిన్న విరసం కర్నూలు మీటింగ్లో కూడా అదే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఫ్యాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలి అని. కులం, మతం సమాజాన్ని, ఉపరితలాన్ని, పునాదిని ప్రభావితం చేస్తుంది అని ఆనాడే మేము చెప్పాం. కానీ చాలామంది వెళ్ళలేదు. చాలామంది రాజకీయ పార్టీల వాళ్ళతో సత్యనారాయణ సింగ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మాదాల నారాయణ స్వామి, చాలా ప్రముఖులు లోపటున్న వాళ్ళు, బయట అందరితో కూడా ఈ విషయాల మీద చర్చ జరిగితే కొంతకాలం ఒప్పుకోలేదు. తర్వాత దాని ఆవశ్యకత ఉంది అన్నారు. అది అలా ఉంచండి. ఒక మాట 72లో ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 13 రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో మీనన్, సుబుద్ధి ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో సురేంద్ర రఘునాథ్, ఇలా చాలా రాష్ట్రాల్లో దీని శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది, పని చేయడం జరిగింది. కొంత నిర్బంధాలు కూడా ఇక్కడ రావాల్సిందే. ప్రొఫెసర్ సురేంద్ర రఘునాథ్ అధ్యక్షులుగా కొనసాగారు నరసింహాదానికి. అతని భార్య సోమ సుబ్బులకు కూడా కొనసాగారు. ఆమె వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు. మొన్న కూడా మాట్లాడడం జరిగింది. పరిస్థితులు అలాగే అయ్యాయి. ఇతను త్యాగానికి మారిపోయారు. ఒక లక్ష్యం అతనికి ఉంటే ఆ లక్ష్యం ఆకలి ఆ లక్ష్యాన్ని జయిస్తుంది. అంత లక్ష్యం. 2 పత్రికలు నడిపాం. నాస్తిక యుగం, ఏజ్ ఆఫ్ ఎథిజం. మొట్టమొదటిగా రాష్ట్రంలో ఎన్కౌంటర్ల మీద రాసిన పత్రిక ఏజ్ ఆఫ్ ఎథిజం. ఆ పత్రికలు నేను మధ్యాహ్నం డ్యూటీలో పోంచి వచ్చి అతని ఆఫీసులో కూర్చొని పోస్ట్ చేసేవాడిని. నేను మర్చిపోయేవాడిని ఆ పనిలో కూర్చి ఇతను అన్నం తిన్నాడా లేదా అని. నేను అన్నం తినకుండా వచ్చేవాడిని. ఇద్దరం అన్నం లేకపోయినా అతను అన్నం కాదు మనకు ముఖ్యం, పత్రికలు పోస్ట్ చేయడానికి డబ్బులు ఎంత ఉన్నాయి అని లెక్కపెట్టి ఈ పత్రికలు ముందు పోస్ట్ చేసి రండి అనేవాడు. అంటే ఒక లక్ష్యం. ఇవన్నిటికీ మూలం ఏంటంటే 2 ప్రభావితాలు మమ్మల్ని. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం భారతదేశంలో ప్రభావితం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రభావితం చేసింది. ఆ ప్రభావితంలోనే 3 సంస్థలు ఏర్పడ్డాయి. 70లో విరసం, 72లో నా సమాజం, 73లో పౌర హక్కుల సంఘం. పౌర హక్కుల సంఘానికి ముందే ఎన్కౌంటర్ల మీద, అట్లాగే పాలకుల దౌర్జన్యం, దుర్నీతి మీద, అక్రమ కేసుల మీద, ఈ అన్నిటి మీద గలం విప్పిన సంస్థ బాణాస. అది ఏజ్ ఆఫ్ ఎథిజం పత్రికలో రాసేవాళ్ళని చాలామంది పంపించేవాళ్ళు. ఈ నేపథ్యంలో అతను చదువు తక్కువైనా అతను బహుముఖ మేధావి. అతను రాసిన ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి 100 డిక్షనరీలు పనిచేసి ఇవ్వం. ఆ నేపథ్యంలో భార్గవ కమిషన్కి లెటర్ పెట్టాం. భార్గవ కమిషన్ ఏర్పాటైంది. భార్గవ కమిషన్ కోసం 3-4 రోజులు చాలా విషయాలు, శ్రీకాకుళ అమరుల సంబంధించిన విషయాలు సేకరించుకొని అదే ఆఫీసులో అశోక హోటల్ అని అక్కడ ఉంటుంది. అశోక హోటల్ నుంచి ఏదో అన్నం తెచ్చుకొని తిని అలాగా రాసి భారత కమిషన్ ముందు పెట్టాం. అది సరిగా నడలేదు. దాని విచారణ కూడా సాగలేదు. అది ప్రభుత్వ పాలకుల తాలూకా ఇది. ఈ విధంగా ఉద్యమాల్లో అతనితో పాటు కొనసాగాం. అతను ఇంటర్నేషనల్గా కూడా చాలా గొప్ప వ్యక్తి. అంతర్జాతీయ క్షమాభిక్ష సంఘం అని ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒకటి ఉంది లండన్ కేంద్రంగా. ఆ లండన్ కేంద్రంగా ఉన్న దాంట్లో ఇతను సభ్యుడు. సౌత్ ఇండియాకి ఇతను డైరెక్టర్. ఆ డైరెక్టర్గా అతనికి కరస్పాండెన్స్ వచ్చేది. నేను ఆ కరస్పాండెన్స్ చూసేవాడిని. ఇద్దరం ఐక్యరాజ్యసమితికి ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్షల రద్దు మొట్టమొదటిగా ఎలుగెత్తి చాటింది భారతనాట్య సమాజం. చాలామంది తెలియదు ఉరిశిక్షలు రద్దు చేయాలి. ఒక ప్రాణాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ తప్పు చేయలేదంటే ప్రాణాన్ని నిలపలేం కదా. ఉరిశిక్షల రద్దుకు ప్రయత్నించిన సంస్థ బాణాస. ఆ మానవ హక్కుల సంస్థలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్లో పనిచేస్తూ దాని మీద మేము పనిచేయడం జరిగింది. అది అలా చాలామంది ఉరిశిక్షలు రద్దు జరిగాయి. శిక్షాకాలాలు కొట్టివేయబడ్డాయి. అందుకే
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగంలో మానవ హక్కుల కార్యకర్త జయగోపాల్ ఇండియా అని ఒక ఫోటో ఉంటుంది. అంటే అంత స్థాయికి అతను ఎదిగాడు. ఇదంతా అయితే ఇంత ఎదిగినా కడుపేదతనం. రేపటికి అన్నం ఉంటుందో తెలియదు, రాత్రికి భోజనం ఉంటుందో తెలియదు, కానీ పొద్దున్నకి మనం ఈ పని చేయాలి. ఒక పట్టుదల కృషి అతన్ని అది కొంత నన్ను నడిపించింది. హక్కుల ఉద్యమంలో కూడా అదే మొదట హక్కుల ఉద్యమం విశాఖపట్నంలో మేము పెట్టింది. హక్కుల ఉద్యమంలో కూడా కొనసాగాం. అయితే చేయవలసింది చాలా ఉంది. మారుతున్న పరిణామాల్లో భాగంగా ఈవేళ కొంత లోటుపాట్లు వచ్చాయి, వెనకబడుతున్నాం. కానీ మీ అందరి సహకారం, ఆలోచన, మా ఆవేదనను అర్థం చేసుకొని ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళాలి. హక్కుల ఉద్యమం మా యొక్క ఆలోచన, పెరియార్ అంబేద్కర్ ఆలోచనే మా ఆలోచన, రాజ్యాంగమే మా కరదీపిక, ఆర్టికల్ 21 జీవించే హక్కే ప్రతి వాళ్ళకి ఉండాలి అనేది మా లక్ష్యం. అందుకే ఈవేళ 170 గిరిజనులకు సంబంధించి వస్తే చాలా కఠినంగా ఒక స్టేట్మెంట్ మొన్నే రిలీజ్ చేసాం. అది రాజ్యాంగ విరుద్ధం, గిరిజనులకు ఉరుతాడు, స్పీకర్ మాట్లాడడానికి సరికాదు, స్పీకర్ సమావేశాల్లో మాత్రమే మాట్లాడాలి తప్ప బయట తన ఒపీనియన్స్ ఏమి చెప్పకూడదు, ప్రభుత్వం మాత్రమే చెప్పాలి. స్పీకర్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలి, బయట తను ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. క్యాబినెట్ చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. 170 సవరణ చెప్పే హక్కు అతనికి లేదు అనే విషయాన్ని సీరియస్గా చెప్పడం జరిగింది. పోలీసులు నన్ను ప్రశ్నించారు. అది రాజ్యాంగం ఇచ్చింది. 170 శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళ తర్వాత ప్రభుత్వం 170 హక్కు కల్పించింది. అది మేము చెప్పాం, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను అంటే లేదండి జస్ట్ కనుక్కోవడానికి చేసామని. ఇంతకు మీద చెప్పలేను, ఇంకా మిత్రులు ఉన్నారు.